నల్గొండ జిల్లా పెద్దార్చలపల్లి మండలం దుగ్గ్యాల గ్రామంలో గత కొంతకాలంగా ఇక్కడ 22 ఎకరాల 39 గుంటల భూమికి 16 ఎకరాల 39 గుంటలు పట్టాలున్నాయి. మిగతా 6 ఎకరాల 2 గుంటలకు పట్టాలు లేకుండా మిగులు భూమి అయితే ఇక్కడ ఉన్నది. దీంట్లో కొంతమంది యాదవులు మిగులు భూమిలో ఉన్నటువంటి పెద్దమ్మ గుడి తాతల కాలం నుండి ఉంటుందని చెప్పి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి 16 ఎకరాల పట్టా భూమి ఉన్న యాజమానులు మాత్రం ఈ భూమి మా కిందనే ఉంది, ఇది మాకు సంబంధించింది, గత 30-40 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ సాగు చేసుకుంటా ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అసలు ఇది ఎవరి భూమి, అసలు ఏం జరుగుతూ ఉంది, గత కొంతకాలంగా ఇక్కడ వివాదం అయితే జరుగుతూ ఉంది. ఈ పెద్దమ్మ గుడికి అసలు కారణాలు ఏంటి, వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం యాదవ కమ్యూనిటీకి చెందినటువంటి ఆ పెద్దమ్మ గుడి జాతర జరుపుతున్నప్పుడు పండగ చేసేటప్పుడు ఆ పెద్ద మనుషులలో ఒకరైనటువంటి మనిషి దగ్గర ఉన్నాము. వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. అది మీ పేరు? మడిపల్లి మిత్తారు. చెప్పండి. నేను ఉన్న కానిచ్చి నేను అలా పెద్దపడిచినే తర్వాత అయితే ఆడ భూమి ఉంది, వాళ్ళ పట్టా భూమి. అది పట్టా భూమిలో దేవుడు ఉంటే ఇంకా దేవుని కాడ ఏమైనా వాళ్ళు మనం పండుగ చేసిన నాడు వాళ్ళని అడిగేది, చేను దొక్కకుండా అడిగి చేసుకునేది. అంటే మరి మీ యాదవులంతా ఇది మా గుడికి సంబంధించిన గుడి 6 ఎకరాల భూమి అని చెప్తా ఉన్నాడు. ఇది ఎంతవరకు వాస్తవం లేదు. అది భూమి మటుకు ఎప్పటి నుంచి నేను 70 ఏళ్ళ నుంచి చూస్తున్నా, అదే భూమి ఉంది, వాళ్ళే చేస్తారు. ఎవరు చేస్తా ఉన్నారు? అక్కడ ఉన్నటువంటి పట్టా కింద రామరెడ్డి, హనుమంతుల ముత్తారెడ్డి కాడ రామరెడ్డి కొన్నాడు. మరి ఇన్ని రోజులు ఏంది గొడవ, మరి ఇప్పుడు ఎందుకు వస్తూ ఉంది? ఇప్పుడు ఎందుకు వస్తూ ఉంటుంది, ఆడ కాలేదని తెలిసే వరకు చేశారు, అంతే, ఏం లేదు. అంటే వాళ్ళ పేరు మీద పట్టా కాలేదని చెప్పి తెలుసుకొని ఇప్పుడు కావాలని చెప్పి చేస్తే మనకు దేవునికి వద్దని అంటున్నారు, కానీ అది కాదు, నిజమైతే వాళ్ళదేను, భూమి అయితే వాళ్ళదేను. ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా పెద్దమ్మ గుడి పండుగ చేస్తూ ఉన్నారు అక్కడ? నేను 70 ఏళ్ళ నుంచి చూస్తుంటే కూడా అన్నీ చేస్తున్నాం. సంవత్సరానికి ఒకసారి చేస్తారా ఎట్లా? ఒకటి తప్పించి ఒకటి చేస్తున్నాం. ఈ ఊరి మాజీ సర్పంచ్ వాళ్ళ భార్య కూడా ఉన్నది, వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు చెప్పండి. నా పేరు సుజాత సార్. ఓకే. ఇక్కడ గత కొంతకాలంగా ఈ పెద్దమ్మ గుడి వివాదం జరుగుతూ ఉంది, అసలు ఏంది? నేను ఈ ఊరికి వచ్చి 20 సంవత్సరాలు సార్. 20 సంవత్సరాల నుంచి ఆ పెద్దమ్మ పండుగ చేస్తున్నారు వాళ్ళు, కానీ ఏనాడు కూడా మా జాగా ఉందని, మా శలక ఉందని ఎవ్వరు గొల్లోళ్ళు చెప్పలే. నేను గొల్లోల ముత్యాలమ్మ గుడి కూడా కట్టించిన, కానీ పెద్దమ్మ గుడి ఉంది ఈడ గొల్లోలది ఉంది అని మాత్రం ఏనాడు కూడా అనలేదు. వాళ్ళు పండుగ మాత్రం చేస్తారు. 20 సంవత్సరాల నుంచి నేనైతే చూస్తున్నా. నేను 15 సంవత్సరాలు అయ్యి సర్పంచ్ పదవి చేసి కూడా 15 సంవత్సరాల కింద చేసిన. అప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా మాది ఉంది గొల్లోలది ఉంది అని మాత్రం ఎవరు కూడా అనలేదు. మరి ఇన్ని రోజులు ఏంది, ఇప్పుడు ఎందుకు వచ్చింది గొడవ? ఇప్పుడు ఎందుకు వచ్చిందో మరి పార్టీల తరపున సార్, వాళ్ళు పార్టీల తరపున విడిపోవాలని అట్లని పెట్టారు, అంతేగాని దానికి ఏవీ లేదు. అసలు వాళ్ళు గొల్లోళ్ళు కూడా చాలా మంది 100కు 100% మాత్రం అది పటేల్దే, మేము ఇట్లా పార్టీల తరపునే కావాలని చేస్తున్నాం, కానీ లేకపోతే ఏది లేదని చెప్తారు సార్. మరి అక్కడ ఇప్పుడు కబ్జాలో ఉన్నది ఎవరు? కబ్జాలో ఉన్నది రామరెడ్డి పటేల్ సార్. అది మిగులు భూమి అని చెప్తా ఉన్నారు. మరి మిగులు భూమి కాదు సార్ అది. మరి నేను ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది ఈ ఊరికి వచ్చిన కాడి నుంచి కూడా ఏనాడు కూడా మరి గొల్లోలది గిడకింత పట్టలేని భూమి ఉందని మాత్రం ఎవరు కూడా చెప్పలేదు సార్. పెద్దార్చలపల్లి దుగ్గ్యాల గ్రామానికి చెందిన 109 సర్వే నెంబర్లో గల పెద్దమ్మ గుడి వివాదాస్పదం అయితే జరుగుతూ ఉంది. ఆ కంప్లీట్ చేసిన వ్యక్తి కూడా మనతో పాటే ఉన్నారు, వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మీ పేరు? మాది నల్గొండ జిల్లా పియపల్లి మండలం, గ్రామం దుగ్గ్యాల. నా పేరు గుండాల వెంకటేశ్వర. ఓకే. ఇప్పుడు పెద్దమ్మ గుడి వివాదం అయితే జరుగుతూ ఉంది, అసలు ఏంది, అసలు ఈ వివాదం జరగడానికి కారణం ఏంటి? అసలు అక్కడ పెద్దమ్మ తల్లి మేము ఈ రోజు కాదు స్వామి, మా భూమి పుట్టిన కానించి ఇక్కడ ఊరు పుట్టినప్పటి సంది ప్రతి ఒక్కరిని అడిగినా పసిపిల్ల కానించి పండు ముసలోళ్ళ దాకా అడిగితే కూడా ఇదే మాట వస్తుంది, అక్కడ దేవుడు ఉండడు అనే మాట. మేము సత్యమే అందరికీ ఎరికే. మేము పండగ మాత్రం ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాం. అక్కడ పండగ చేసుకుంటాము. సాకలు వాళ్ళు వస్తారు, కుమ్మరి వాళ్ళు వస్తారు, పనిపాటు వాళ్ళు అంతా వస్తారు, ఎస్సీలు వచ్చి డబ్బులు కొడతారు. మేము అక్కడ గణాలు వస్తాయి, మాకు సిగాలు వస్తాయి, పూనకం వస్తుంది. మా దేవుని పండుగ ఎప్పుడు మేము చేసుకుంటాం, ఏటలు కోసుకుంటాం. నైవేద్యం ఉంటే కూడా అన్ని జాతుల వారు ఒక్కరు కాకుండా ఊరుకూరు మొత్తం వచ్చి కూడా అక్కడ తింటారు, నైవేద్యం చేసి పోతారు. ఈ 109 సర్వే నెంబర్లో ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం? 6 ఎకరాల 2 గుంటలు ఉందని తెలుస్తుంది సార్. 6 ఎకరాల 2 గుంటలు ఉంది.
అంటే అక్కడ మొత్తం 22 ఎకరాల భూమి ఉన్నదని చెప్పి తెలుస్తా ఉంది. అందులో అది 22 ఎకరాల 3 గుంటలు ఉన్నదంట. 22 ఎకరాల 3 గుంటలు ఉన్నది. మేము తీసినాం, రికార్డు తీసినాం. ఆ రికార్డు ప్రకారంగా చూస్తే 16 ఎకరాల మీద చిల్లర ఆయనకు పట్టా ఉన్నది. ఒక 4-5 వ్యక్తులకు ఉన్నది. అది వాస్తవేను. ఈ 6 ఎకరాల 2 గుంటలు మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు దాకా మేము 70 సంవత్సరాల కింద ఈసీ తీసినాం. మేము కూడా పోయి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర తీస్తే ఇది ఎవరి పేరు మీద లేదు. ఎవరి పేరు మీద ఒకవేళ అతనుల పేరు మీద ఏమైనా తొలగి వచ్చిందా లేక అట్లనే ఉందా అని ఈసీ తీస్తే మాత్రం పెద్దమ్మ గడ్డ 6 ఎకరాల భూమి ఉన్నది అనేది ఉంది అక్కడ సార్. ఓకే, అయితే 22 ఎకరాలలో 16 ఎకరాల 39 గుంటలు పట్టాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు మీరే. ఇప్పుడు 6 ఎకరాల 2 గుంటలేమో పెద్దమ్మ గడ్డ మీద ఉన్నదని చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతం కబ్జాలు ఎవరు ఉన్నారు? కబ్జాలు అతనే ఉంటుండు. ఆ కబ్జాలు ఉన్న అంటే పట్టా ఉన్న సంగతి కూడా మాకు తెలియదు. ఇప్పుడు ఆయన పట్టా చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన కూడా 109 సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి యజమాని ఇంటి దగ్గర అయితే ఉన్నాము. వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీ పేరు? మా పేరు హనుమంతుల రామరెడ్డి. ఓకే, మీకు ఎంత భూమి ఉందండి అందులో? సర్వే నెంబర్లో 7 ఎకరాలు ఇప్పుడు ఉంది. అంటే పట్టా మాకు 7 ఎకరాలు ఉంది. 6 ఎకరాలు 38 గుంటలు ఉంది. ప్రస్తుతం యాదవులు ఇక్కడ పెద్దమ్మ గుడి మాది అని చెప్పి ఇక్కడ మా భూమి ఉన్నదని చెప్పి వివాదం చేస్తూ ఉన్నారు. దీని మీద మీరు అభిప్రాయం? అప్పుడు గతంలో ప్రతి చిలకలు కూడా ఏదో దేవుడు పెట్టుకునేది. అట్లే మా పెద్దలు ఓ పెద్దమ్మ దేవుడిని అని పెట్టుకున్నారు. పెట్టుకున్నాక ఇక మేము ఏదన్నా పంట కోసేటప్పుడు పంట వేసేటప్పుడు పోయి కొబ్బరికాయ కొట్టుకునేది. అయినాక ఈ యాదవులు ఎప్పుడన్నా పండుగ చేసేటప్పుడు ఉదయం వచ్చి ఇట్లా మేము పెద్ద పండుగ ఫైనల్ రోజు ఆఖరి రోజు ఒక ఏటను కోసుకొని ఏదో వరద పశం కోసుకొని అయిపోయేది. అంటే వేరే బండ 134 బండకు పోయేది. ఇట్లా తిరిగి పోసేది. సహజంగా మా తాతల తంటల కాంచి నడుస్తుంది. అంతే, ఇప్పుడు కూడా అంతే. ఈ భూమి కూడా మొత్తం మిగులు భూమి ఇదంతా మాకు గుడి తరపునే ఉన్నదని చెప్పి వాళ్ళు ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు. అది నా పక్క పట్ట. నాది 7 ఎకరాల భూమి నా పక్క పట్టలో ఉంది. అది నేను పాయింట్అవుట్ కూడా చేసుకోమని చెప్పిన. కింద ఉంది మా పెదనాయన భాగం వల్ల కొంచెం ఎక్కువ ఉందని పోయింది అదే. పోతే దాంట్లో ఫస్ట్ 4 భాగాలు ఉండే. నామిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళది వాళ్ళది ఒక భాగం, మా ధనవంతులది ఒక 3 భాగాలు మా తాతలు. అయితే ఉన్నది ఆ ఒక నామిరెడ్డి రామయ్య అంటే దాంట్లో ఉంది భూమి. ఆయనకు 2 సర్వే నెంబర్లు ఉన్నాయి. ఆ నెంబర్లు ఈ నెంబర్లు తెలియకుండా ఆయన కొంచెం ఎక్కువ ఉంది. ఎక్కువ ఉంటే దాంట్లో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒక 10 మంది అయినాం. 10 మంది చిన్న కమతాలు అయినాక దాన్ని దొరికింది. అస్సలు వాస్తవిక రైతులు అంటే మా తాతది 4 ఎకరాలే. 4 ఎకరాలు 2 ఎకరాలే మా భాగం, 2 ఎకరాలు మా తమ్ముని భాగం ఉండే. అట్లా మాదైతే మాది పక్క పట్టాల ఆ పెద్ద మంది దేవుని ఏదో పుట్ట ఉంది. ఆ పుట్ట కాడ ఎల్లమ్మ దేవుని వాళ్ళు కూడా పక్కన వచ్చి ఏదో కొబ్బరికాయలు కొట్టుకుంటారు, కావాలి ఉంటారు. ఒక రోజు ఏదో పుట్టలు ఉన్న కనాల అట్లా ఒక పుట్ట ఉంటే ఆ పుట్ట కాడ ఇది చేస్తా మెట్టిర్రు. అది మీరు అక్కడ కబ్జాలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు? మా తాతలు అంటే ఈ భూమి పుట్ట కానీ నక్ష పుట్టక ముందే మా బావి ఉంది ఆడ. నక్షలు కూడా ఉంది మా బావి. ఆ బావిలో నీళ్ళు లేకపోయేది, పాత బొంద. ఆ బొందని ఏం చేసినా అంటే నేను ఒక గత 40 సంవత్సరాల కింద నుంచి చేసుకుంటున్నాను. మేము ఆ బొందని తీసి మళ్ళీ బావి చేసినాం. కానీ అది వరకు పెద్దమ్మ గడ్డ చెలక. దాని పేరు మాత్రం పెద్దమ్మ గడ్డ చెలక. మాకు మేడపేట గడ్డ చెలక ఉంది, పెద్దమ్మ గడ్డ చెలక ఉంది. అదే మేడపేట గడ్డ చెలక, ఇది పెద్దమ్మ గడ్డ చెలక. మాకు పక్కన ఉన్నది దుబ్బ చెలక అని అన్ని నేములు ఉంటాయి అప్పుడు చెలకలకు వెనకటి నుంచి కూడా. అట్లా మాది పెద్దమ్మ గడ్డ చెలక. మరి 40-50 సంవత్సరాల నుంచి మీరు చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. కబ్జాలు కూడా మీరే ఉన్నారని చెప్తున్నారు. మరి ఎన్నడూ లేనిది ఇప్పుడు ఎందుకు ఈ వాదం తెరపైకి వచ్చింది? తెరపైకి వచ్చిందంటే ఇప్పుడు మా 7 సర్వే వాళ్ళు ఏం చేశారంటే ఒక 6 సర్వేలు వచ్చి ఒక 140 ఎకరాలు వచ్చారు మా చుట్టుపట్టు ఫైనల్ కొలతలు. కొలిచేటప్పుడు ఏం చేసిందంటే 101 సర్వే నెంబర్ బంచరాయ అని తేలింది. ఆ బంచరాయ అనేది గుండాల వెంకటయ్య అంటూ మా మీద కంప్లైంట్ చేసిన దాంట్లో ఉన్నది. ఉంటే ఆయన ఏం చేసిందంటే ఒడ్రోళ్ళ బజార్కు ఆనుకొని ఉంది, మా ఊరికి ఆనుకొని. వాళ్ళే గ్రామావసరాలకు వాడుకోవాలి కానీ ఇట్లా వ్యవసాయం చేసుడు ఏందని చెప్పి వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు కలెక్టర్ గారి దగ్గర. దాని విషయం వల్ల ఈయన పెద్దమ్మ గడ్డ చెలుకుంది కదా మీది కూడా ఉందన్నట్టుగా గొల్లలు లేపుకొని ఇంటికి 2000 రూపాయలు వసూలు చేసుకుంటా మనకు చెలకు వస్తుంది పెద్దమ్మ గడ్డ అని పేరుంది, పెద్దమ్మ గడ్డ చెలక అని పేరుంది, పెద్దమ్మ గడ్డ చెలక పేరుందని మొత్తం అనౌన్స్ చేసుకొని తప్పుడు వాదనతో వస్తున్నాడు అంతే. ఓకే, ఏడి గారు కూడా విచారణకు వచ్చారు. అతను విచారణలో ఏమన్నా చెప్పారా లేకపోతే? ఏడి గారు విచారణకు వచ్చినాడు. వీళ్ళు అందరు వచ్చారు.
వస్తే మేము ఏం చేసినామంటే మా సంబంధితులు దాంట్లో పట్టదారి సంబంధితులను పిలిచి మేము 5-6 ఉన్నాం. వచ్చి కొబ్బరికాయలు ఏదో కొడతామంటే ఇది ఎన్నడూ కొట్టలేదు. కొబ్బరికాయలు ఏదో వచ్చినట్టు వచ్చి కొట్టేది. మీరు విచారణకు వచ్చి కాబట్టి విచారణ చేసుకోమని చెప్పినాం. వాళ్ళే ఇక నానా విధాలు అనుకున్నారేమో కానీ మేము ఎందుకంటే విచారణకు వచ్చినట్టు మేము సైలెంట్గా పక్కన నిలబడ్డా. చేసుకోండి సార్, విచారణ చేసుకొని పోండి మా ఊరు వాళ్ళందరినీ చెప్పి అలానే చెప్పమన్నాం. వచ్చిన వాళ్ళందరినీ చెప్పమన్నాం. ఇది ఎట్లా ఉందో వెనకటి నుంచి ఎట్లా ఉందో గట్నే చెప్పరని చెప్పినాం. మేము కొత్తగా చెప్పమని లేదు. మేము ఎవరిది మళ్ళీ ఏదో భూమిని ఆక్రమించిన దాఖలాలు లేవు మాకు. అది మీ పైన భూస్వామి అని చెప్పి వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? మీ పైన ఎంత భూమి ఉన్నది? నా పైన 7 ఎకరాల చిల్లర ఉంది. ఆ భూస్వామిని అంటే ఇక నేను మా తమ్ముని భాగానికి ఒక 12 ఎకరాలు, నా భాగానికి ఒక 12 ఎకరాలు మేము కొనుక్కున్న భాగం. మా తాత భాగం 10 ఎకరాలతో, మా పెదనాయనకు మా నాయనకు 5 ఎకరాలు. తర్వాత మా నాయన ఒక 5 ఎకరాలు కొనుక్కుంటే 10 అయింది. 10 అయినాక మా తమ్ముడు మా తమ్ముడు జాబ్ ఉండే, ఇద్దరం కలిసి కొనుక్కుని ఇంకో 10 ఎకరాలు కొనుక్కున్నాం. మాకు 12 ఎకరాలు ఉండే. అక్కడ అమ్ముకున్నాం. మేడతపడి చెలక ఇప్పుడు అంటే కదా, మేడతపడి చెలక, పెద్దమ్మగడ్డ చెలక ఉంటే మేడతపడి చెలక అమ్ముకోసుకున్నాం. ఆ సర్వే నెంబర్లు కూడా 146, 255, 147 మేము అమ్ముకున్న సర్వే నెంబర్లు. 23 ఎకరాలు అమ్ముకొని వచ్చి కొనుక్కున్నాం. మా పాలెలో భాగాల్లో కొనుక్కుంటప్పుడు ఏంటంటే ఒక్కరు భాగం కొన్నాం. ఒకరు భాగం వండిందంటే 4 ఎకరాలు కొన్నాం. నామిరెడ్డి వినోద దగ్గర కొన్నప్పుడు ఏం చేస్తుందంటే 1.5 ఎకరం మాత్రం 109 ఉంది. ఇది మాత్రం మాకు నెంబర్ లేదన్నట్టు సగం రేటు కాడికి అంటే కొన్న రేట్ ఏమో అది కదా 3 ఎకరాలకేమో నిండి రేటు. ఇది మరి పట్టా లేదు కదా, రేపు పట్టా ఖర్చులు గిర్చులు అయితే మరి ఇట్లా మాకు ఎక్స్ట్రా ఉందని నాకు తెలుసు కదా. ఎక్స్ట్రా దానికి సగం రేట్ ఇచ్చి 4 ఎకరాల కొనుక్కున్నాం. మాది 1.5 ఎకరం ఏమో ఇట్లా ఎగిరిపోయిందని చెప్పినాం. ఇట్లా ఇప్పుడు మా పెదనాయనకు ఉన్నది 4 ఎకరాలు 10 గుంటలు. 10 గుంటలు ఉంటే ఒక 3 ఎకరాలు వేరే వాళ్ళకి అమ్ముకున్నాడు. ఇంకా 1 ఎకరం 10 బదులు 3 ఎకరాలు అమ్ముకున్నప్పుడు మాది 1.5 ఎకరం ఎగిరిపోయింది. దానికి డిగ్రీ ఉంది, 83 ఎగిరిపోయింది. డిగ్రీ కూడా తీసుకొచ్చి నా దగ్గరనే ఉంది డిగ్రీ. నేను కోట్ల చేసుకుందామంటే ఏంటంటే టైం అయింది కదా, ఎక్కువ అయిపోయింది కదా అని ఆలోచిస్తున్నా. కోట్ల కూడా వేస్తాను తొందరలో. నా 1.5 ఎకరం ఎక్కడ పోతుంది? ఎందుకంటే మాకు భూమి ఉంది. ఎక్స్ట్రా భూమి ఉన్న వాళ్ళకల్లా మా నాయనలకు చదువు రాక వాళ్ళు ఏదో దొంగ పట్టా చేసుకున్నారు. 83లో ఏదో డిగ్రీలు ఉంటుంది కదా, వాళ్ళు డిగ్రీలు చేసేటప్పుడు ఈయన పేరు పెట్టి ఎవరు నద్దిరా లేకపోతే ఎట్లా చేసిర్రా అనేది తెలుస్తుంది, కోటి తెలుస్తుంది. అది నిరుడు ఈ 7 యాసింగ్ కానించే ఆ ఏరే వ్యక్తులతో తీసుకొని ఆయన డబ్బులు కొనుక్కున్నాని అంటారు. అక్కడ పట్టా కాలేదనేది మాకు తెలిసింది. ఇప్పుడు తెలిసింది ఆ వాతావరణం. మాకు అప్పటిదాకా తెలియదు. మేము ఆయనే ఉండొచ్చు అని అనుకుంటున్నాం. మేము అంటే మీరు గుడి మాన్యం కింద ఉంది అని మీరు ఆరోపిస్తారు. మేము ఇప్పుడు గుడి అంటే మిగులు భూమిగా దేవుంది పెద్దమ్మ గడ్డ అని ఉంది కాబట్టిగా మా దేవుంది అని చెప్పి మేము అంటున్నాం. అక్కడ మేము పోతే కనీసం దేవునికి కొబ్బరికాయ కొట్టడానికి కూడా మమ్మల్ని అవతలికి రానియకుండా రాళ్ళు పట్టుకొని ఇసురుతురు. మేము దాదాపుగా మా కులం, మా యాదవుల మొత్తం 150 కుటుంబాలు ఉంటాయి. 150 కుటుంబాల నుంచి ఏరే చుట్టపక్కలకు బంధువులని అందరిని పిలిపించుకుంటాం. పండుగకు కూడా పని బాటోళ్ళని కూడా అందరిని పిలుస్తాం. సరే అది వానవాయితీ ఉంది కాబట్టిగా పని బాటోళ్ళు కూడా అందరు వస్తారు. సాకలి వాళ్ళు వస్తారు, కుమ్మరి వాళ్ళు వస్తారు, ఎస్సీలు డబ్బులు కొడతారు, మాకు పూనకాలు వస్తాయి. మా ముని ముత్తాతల కానించి ఎప్పటి నుంచో అసలు మాకే జ్ఞాపకం తెలియదు. అంత అప్పటి నుంచి చేస్తున్నాం అక్కడ పండుగ. మా ముత్తాతల కాంచి పండుగ చేస్తున్నాం. ఇప్పుడు కూడా మేము అట్టనే చేసుకుందాం అనుకుంటున్నాం. ఆయన భూమి పట్ట చేసుకోవాలని ఉపాయం చేస్తుంటే మరి ఇంతకాలం నుంచి ఆయన కూడా ఎందుకు మరి తెలిసిందో తెలియదు. మేము కూడా మాకు కూడా తెలియదు. అది మధ్యంతరాన్ని మన తెలిసింది. మధ్యంతరాన్ని తెస్తే మా దేవుందే కదా అని మేము పోతే మమ్మల్ని కొబ్బరికాయ కూడా కొట్టరాని పరిస్థితి. అది ఆయన చేసుకోవాలని ప్రయత్నం చేస్తుండు. అంటే మరి ఇన్ని రోజుల నుంచి మీరు 40-50 సంవత్సరాల నుంచి మీ ముత్తాతల నుంచి అక్కడ జాతర చేస్తూ ఉన్నారు. 3 తరాలు 4 తరాల నుంచి కూడా అక్కడి నుంచే చేసుకుంటూ వస్తున్నాం. మరి ఇన్ని రోజుల్లో ఏంది గొడవ? ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఆయన దాన్ని పట్ట చేసుకుంటున్నా అంటే ఈయన పట్ట చేసుకుంటే రేపు మళ్ళీ అల్ల అడుగు కూడా పెట్టనియాడు. మన దేవుని కదా మిలుగు భూమి, వాళ్ళ కుండ భూమి ఎంతో అంతే ఉండాలి. మన దేవుని భూమి అట్ట చేసుకుంటాడు అనేది మేము వస్తున్నాం. అది ఓకే. మన ఏడి గారు కూడా వచ్చి విచారణ చేసిరని చెప్పారు. మరి దీన్ని ఏమని చెప్పారు? నా ఏడి గారు ఏమి ఇచ్చారు? అక్కడ మీరు ముగ్గురు వాళ్ళు ముగ్గురు రారయ్యా, ఇదంతా గొడవ వద్దని దేవుని కాడికి పోయిండు. దేవుని ఫోటో తీసుకొని వీళ్ళు ముగ్గురు వాళ్ళు ముగ్గురు, ఈయనకాయ తరపున పోయిన ముగ్గురు, మా తరపున పోయిన ముగ్గురు దేవుడు ఇక్కడ ఉండ్రు. వాళ్ళైతే పండుగ చేసుకుంటుండ్రు. ఎప్పుడైనా ఆటలు కోసుకుంటారు, పండుగ చేసుకొని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు. ఇంకా అది ఏం రాసుకుండో ఓల చెప్పకుండా ఆయన వెళ్ళిపోయిండు. ఓలకు కూడా చెప్పలే, ఏడి గారు వెళ్ళిపోయిండు. గది పంట కానించి నడుస్తూనే ఉంది. మా తాతలు పోయిర్రు, మా తండ్రులు పోయిర్రు, మేము మాకు సగానికి వచ్చినాము. ఇంకా నడుస్తాను పెద్ద పండుగ మేము చేస్తూనే ఉండము. ఆ రోజు నుంచి నడుస్తూనే ఉన్నాం. మరి ఇప్పుడు ఎందుకు వస్తుంది ఈ గొడవ? ఇప్పుడు ఆయన నెంబర్ చేసుకుంటున్నట్టు, నెంబర్ చేసుకొని రేపు అడుగు పెట్టినాడని చేస్తున్నాం. లేకపోతే ఏం చేయకపోతే. మరి ఇన్ని రోజుల నుంచి వాళ్ళ కబ్జాలు ఉన్నప్పుడు మీరేం చెప్పలేదు? ఇక మాకు చెప్పలే. మాకు ఆటం లేడు, మా ఇష్టం వచ్చాడు పోయినా అరుగుతూనే వినాయి. అంత తోటలు వినాయి.
ఆంతోట్ల మెంగబడి ఇరగదొక్కడ పోయినాం రేగులు ఉండి ఆ రోజులు ఇంత పడదల కాలే ఇప్పుడు నిరపచేలు చేట అల్లం కలిపి పోసేయట్లేదు మన సగం మంది పోయినా సగం మంది మళ్ళీ వస్తుంది ఇంకా ఆ నుంచి పడదల పెట్టాం ఇంకా ఇంత ఇన్ని రోజులు మాకు తెలక ఆగింది కానీ ఇప్పుడు తెలిసింది కదా. మరి ఇప్పుడు ప్రభుత్వానికి మీరు ఏం చెప్తారు? ప్రభుత్వానిక ఇంకేం చెప్పినా మా దేవునికి ఉంటేనే బాగా మా ఉద్దేశం. అంతే, మా దేవుని మాకుంటే ఏ రోజైనా పండుగ చేసుకుంటా కలుగుతుంది. ఆడ బండ ఉంది ఊళ్ళో కూడా ఇంకా తెలుసుకోరు, ఎంతమందిని అయినా అడుగురి తెలుసుకోరు, మీకు మేమే అనుకుంటా.